వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను బాస్కెట్ వ్యూ గురించి చూపిస్తాను. ఎన్ని బాస్కెట్ వ్యూ స్టిచ్ అంటారు చూడండి. ఇట్లాగా చాలా నీట్గా వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. దీనికోసం నేను 28 చైన్స్ వేసుకున్నాను. త్రీ చైన్స్ స్కిప్ చేసేసి 4th చైన్లో 1 తీసి ఇట్లాగా 4 తీసేసి వేసుకోవాలి. 2 3 and 4. వేసుకున్న 1 చైన్ and skip 1 chain, then 4 laces. Again 1 chain, skip 1 chain and 4 days. ఇట్లాగా చివరి దాకా వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లో స్టార్టింగ్ ఫస్ట్లో 5 వస్తాయి, అంటే ఈ 3 చైన్తో కలిపి 5 డీసీస్ వస్తాయి. ఎండ్లో కూడా 5 డీసీస్ వస్తాయి. తర్వాత 3 చైన్స్ వేసుకొని టర్న్ తిప్పుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పోస్ట్ స్టిచ్ చేసుకున్నాం ఈ 4 డీసీల్లో. ఫ్రంట్ పోస్ట్ డీసీ తర్వాత 1 చైన్ వేసుకొని, ఆల్రెడీ ఇక్కడ 1 చైన్ ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ బ్యాక్ పోస్ట్ స్టిచ్. చూసారు కదా, ఈ 4 చైన్స్లో బ్యాక్ పోస్ట్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పోస్ట్, తర్వాత బ్యాక్ పోస్ట్, తర్వాత ఫ్రంట్ పోస్ట్. ఇట్లాగా ఆల్టర్నేట్గా వేసుకోవాలి చివరి దాకా. చూసారు కదా, ఇట్లాగా వేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్స్ వేసుకొని టర్న్ తిప్పుకొని ఇక్కడ మనము ఫ్రంట్ ఫేస్ వేసాం కాబట్టి సైడ్ బ్యాక్ ఫేస్ వేయాలి. ఇట్లా 4 టైమ్స్ వేయాలి. అదే విధంగా ఆల్టర్నేట్గా ఇక్కడ మనం బ్యాక్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఫ్రంట్, ఇక్కడ బ్యాక్, ఇట్లా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అయిపోయింది. నేను 3 చైన్స్ వేసుకొని కనిపిస్తున్నాను. ఇక్కడ మనకు ప్లేస్లో మార్చుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ ఫేస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్ ఫేస్ చేయాలి. ఇది మొత్తం 3 రోస్ అన్నమాట. ఈ 3 రోస్లో సేమ్ యాజ్ టీజ్గా కంటిన్యూ అయిపోవాలి. ఆఫ్టర్
3 రోస్ తర్వాత 4th రోలో మనం ప్లేస్లో ఇట్లాగా మార్చుకోవాలి. ఇది రో 4. ఇప్పుడు మంచి ఈ బ్యాక్ పోస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఫ్రంట్ పోస్ట్ వస్తుంది. ఇదే విధంగా 4, 5, 6 రోస్ని సేమ్ మెథడ్లో కంటిన్యూ చేసుకోవాలి. ఇవ్వండి చూడండి, నేను 3 రోల్స్ వేసాను. ఇది ఇట్లా వస్తుంది బాస్కెట్ మీద. ఫస్ట్ 3 రోస్ బ్యాక్ పేస్, ఫ్రంట్ పేస్, బ్యాక్ పేస్, ఫ్రంట్ పేస్, బ్యాక్ పేస్. అండ్ 4 to 5, 6 రోల్స్లో ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్. అండ్ 7, 8, 9లో బ్యాక్, ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. ఇట్లా ఆల్టర్నేట్ చేసుకుంటే మనకి ఇట్లా పర్ఫెక్ట్ బాస్కెట్ వస్తుంది. కానీ మీరు ఈ లెంత్ పెంచుకోవాలి, నాకు ఇంకా పెద్దది కావాలనుకుంటే నేను 4 వేసే కదా, మీరు 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు. అట్లాగా ఇవి 7 వేసుకుంటే ఇటు సైడు ఈ లైన్స్ మొత్తం 6 రావాలి. ఇవి 7 వేసుకుంటే ఇవి 6 రావాలి. అట్లాగా మీకు స్క్వేర్ షేప్లో కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను 4 వేసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 లైన్స్ వేసుకున్నాను, 3 రోస్ వేసుకున్నాను. 1, 2, 3. ఇవి 1, 2, 3, 4, 4, 4, 4, 4, 4. సో మీరు ఇటు ఎన్ని లైన్లు వేసుకుంటారో ఇటు ఈ లైన్కి ఒకటి తగ్గించుకొని, అంటే 4 అయితే 3, 3 అయితే 2, ఇట్లా 5 అయితే 4 అట్లాగా వేసుకోవాలన్నమాట. ఆ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.